हे कलियुग पावन कलि भोयनाशन श्री सचिनंदन गावो। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतः पदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नामिने। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। श्री చైతన్య భాగవతం ఆదికాండ రెండవ భాగం. నిన్నటి రోజున మొదటి భాగం పూర్తయింది. రెండో భాగం చర్చిద్దాం. 8వ అధ్యాయం పూర్తి చేశాం మనం. 8వ అధ్యాయం పేరు జగన్నాథ మిశ్ర తిరోభావం అనేటువంటిది. ఈరోజు 9వ అధ్యాయం మనం కొనసాగిద్దాం. 9వ అధ్యాయం పేరు నిత్యానందుని బాల్యలీలలు మరియు దివ్య ప్రదేశాలకు ఆయన యొక్క యాత్రలు అనేటువంటిది. ప్రారంభిద్దాం. జయ జయ శ్రీకృష్ణ చైతన్య కృపా సింధు జయ జయ నిత్యానంద అగతిర బంధు. కృపాసింధు అయినటువంటి శ్రీకృష్ణ చైతన్యునికి జయము జయము. అగతిర బంధు. అగతి అంటే జీవితపు గతి ఏమిటో, అంటే జీవితపు లక్ష్యం ఏమిటో తెలియనటువంటి అజ్ఞానులు ఎవరైతున్నారో వారికి బంధువు అయినటువంటి వాడు, అంటే అలాంటి వారికి స్నేహితుడైనటువంటి శ్రీ నిత్యానంద ప్రభువుకి జయము జయము అని చెప్పి అంటున్నారు. జయాద్వైత చంద్రేర జీవన ధన ప్రాణ జయ శ్రీనివాస గదాధరేర నిధాన. శ్రీ అద్వైత చంద్రునికి ఎవరైతే ప్రాణమో సంపదో ఆత్మయో వారికి జయము జయము అని చెప్పుకుంటున్నారు. అంటే ఎవరు అంటే ఇక్కడ గౌరచంద్రుణ్ణి సూచిస్తున్నారనమాట. శ్రీ అద్వైత చంద్రునికి జీవము సంపద ఆత్మ అయినటువంటి వాడికి జయము జయము. అలాగే శ్రీవాసునికి గదాధరునికి ఆశ్రయమైన వాడికి జయము జయము అంటే గౌరసుందరుని సూచిస్తున్నారు. జయ జగన్నాథ సచి పుత్ర విశ్వంభర జయ జయ భక్త బృంద ప్రియానుచర. సచీమాత పుత్రుడైనటువంటి విశ్వంభరునికి జయము జయము. అలాగే జగన్నాథ మిశ్రకు జయము జయము. స్వామి యొక్క ప్రియ అనుచరులందరికీ కూడా జయము జయము. స్వామి యొక్క ప్రియ అనుచరులైనటువంటి వారు భక్తులు అందరికీ కూడా జయము జయము అని చెప్పుకుంటున్నారు. పూర్వే ప్రభు శ్రీ అనంత చైతన్య ఆజ్ఞాయ రాఢే అవతీర్ణ హై ఆచేన లీలాయ. శ్రీ చైతన్యుని యొక్క ఆజ్ఞ మేరకు శ్రీ అనంతదేవుడు అప్పటికే రాఢదేశంలో ఆవిర్భవించి ఉన్నాడు. రాఢదేశంలో ఆవిర్భవించి అతడు వివిధ లీలలలో నిమగ్నమై ఉన్నాడు. అంటే ఇది నిత్యానందుని సూచిస్తుంది అనమాట. హడ ఓ జానా మే పిత మాత పద్మావతి
ఏకచాక నామే గ్రామ గౌడేశ్వర యతి. నిత్యానందుని యొక్క తండ్రి పేరు హాడాయ్ ఓజా. అతని తల్లి పద్మావతి. శ్రీ నిత్యానంద ప్రభు ఏకచక్ర అనేటువంటి గ్రామంలో అవతరించాడు. గౌడీయ వైష్ణవుల యొక్క స్వామిగా ఆయన అవతరించాడు అని చెప్పుకుంటున్నారు. శిశుహైతే సుస్థిర సుబుద్ధి గుణవాన్ జినీనా కందర్ప కోటి లావణ్యేరధామ. బాల్యం నుండి నిత్యానందుడు ఎంతో బుద్ధి కలిగినటువంటి వాడు అయి ఉండేవాడు. అలాగే మేధావి అయి ఉండేటువంటి వాడు. సకల మంచి లక్షణములకు కూడా నిదానమై ఉండేటువంటి వాడు. ఆయన యొక్క మనోహరమైనటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది కోట్లాది మన్మధులను కూడా జయించింది అని చెప్పుకుంటున్నారు. సేయి హైతే రాఢే హైల సర్వ సుమంగళ దుర్భిక్ష దారిద్ర్య దోష కంఠిల సకల. మరి సమస్త రాఢదేశపు జిల్లా అంతా కూడా మరి మంగళంతో నిండిపోయి ఉంది. అలాగే ఏ విధమైనటువంటి దుర్భిక్షము లేకుండా ఉంది. అలాగే దారిద్ర్యము లేకుండా ఉంది. ఎందుచేతనంటే శ్రీ నిత్యానందుని యొక్క జన్మ వలన అని చెప్పుకుంటున్నారు. అంటే శ్రీ నిత్యానందుడు ఆ రాఢదేశంలో జన్మించడం వలన అక్కడ ఉన్నటువంటి దుర్భిక్షము దారిద్ర్యము అన్నీ కూడా తొలగిపోయాయి అని చెప్పుకుంటున్నారు. ఏ దిన జన్మిలా నవద్వీపే గౌరచంద్ర రాఢే థాకి హుంకార కరిలా నిత్యానంద. గౌరచంద్రుడు నవద్వీపంలో అవతరించినటువంటి రోజు రాఢదేశంలో నిత్యానందుడు ఆయన బిగ్గరగా హుంకారం చేశాడట. అనంత బ్రహ్మాండ వ్యాప్త హైల హుంకారే మూర్ఛాగత హైల అయిన సకల సంసారే. ఆయన యొక్క హుంకారం అసంఖ్యాకమైనటువంటి విశ్వాలలో వ్యాప్తి చెందిందట. మరి సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి జనులు వారు వాస్తవంగా అచేతనులైపోయారు ఆ యొక్క హుంకారాన్ని విని. ఖతోలోక బలి లేక హైల వజ్రపాత ఖతోలోక మాని లేక పరమ ఉత్పాత. కొంతమంది ఏమనుకున్నారంటే ఆ హుంకారాన్ని విని పిడుగుపడింది అనుకున్నారట. మరికొంతమంది ఏదో పెద్ద ఒక పరమ ఉత్పాతం ఏదో వస్తుంది అని చెప్పి అనుకున్నారట. కథోలోక బలి లేక జానిలున్ కారణ గౌడేశ్వర ఘోషానిర హైల గర్జన. ఇతరులు ఏమన్నారంటే మనకు ఈ గర్జన యొక్క కారణం ఏమిటో తెలుసు. ఇది నిత్యానంద గోస్వామి యొక్క హుంకారం. ఇది అయినా గౌడీయులందరికీ కూడా ఈశ్వరుడు అయినా అని చెప్పన్నారట. ఏ మత సర్వలోక నానా కథ గాయ నిత్యానందే కేహ నాహి చినిలా మాయాయ. ఈ విధంగా జనులకు అసలు ఏం జరిగిందనే దాని గురించి భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఎవరు కూడా నిత్యానందుడిని గుర్తించలేకపోయారట. ఎందుకంటే ఆయన యొక్క మాయాశక్తి ప్రభావం చేత. హే నమతే ఆపన లుకాయి నిత్యానంద శిశుగణ సంఘే కేలా కరేన ఆనంద. నిత్యానందుడు ఆయన తన యొక్క బాల్యలీలలను ఇతర పిల్లలతో ఆనందిస్తూ ఉండగా ఆయన గుప్తంగా ఉండిపోయాడు. శిశుగణ సంఘే ప్రభు యత క్రీడా కరే శ్రీకృష్ణేరా కార్య ఆరా నాహే స్ఫురే. మరి స్వామి యొక్క లీలలు ఆయన యొక్క బాల్యమిత్రులతో నిత్యానందుడు చేసినటువంటి బాల్య లీలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శ్రీకృష్ణుని యొక్క లీలలకు సంబంధాన్ని కలిగి ఉన్నాయి అని చెప్పుకుంటున్నారు. ఎప్పుడైతే శ్రీ నిత్యానందరామ ప్రభు అంటే నిత్యానందరామ అంటే నిత్యానందుడు అంటే బలరాముడు కదా, ఆయన అందుకే శ్రీ నిత్యానందరామ అని చెప్పన్నారు. శ్రీ నిత్యానందరామ ప్రభు ఎప్పుడైతే తన యొక్క స్నేహితులతో ఆయన ఆడుకునేవాడో అప్పుడు వారు ఏం చేసేవారట అంటే గోకులంలో మథురలో ద్వారకలో జరిగినటువంటి లీలలనే వాళ్ళు ప్రదర్శించేవారట. ఈ విధంగా అతడు శ్రీ గౌరకృష్ణుని యొక్క కోరికలను సంతృప్తిపరిచాడు. అలాగే శ్రీ గౌరకృష్ణుని యొక్క లీలలకు తోడ్పడ్డాడు అని చెప్పుకుంటున్నారు. దేవసభా కరెన మిలియా శిశుగణే పృథివీర రూపే కేహ కరే నివేదనే తబే పృథ్వీ లయ్యా సభే నది తీరే యాయ
शिशुगण मिली स्तुति करे ऊर्ध्वराय कोन शिशु लुकाइया ऊर्ध्व करी बोले జన్మి భాన గియ ఆమె మథుర గోకులే. మరి నిత్యానందరాముడు అతని యొక్క స్నేహితులు వారు ఒక దేవతల సభను తయారు చేశారట. ఆ! అంటే వీరందరూ కూడా ఆడుకుంటున్నారు. ఏ విధంగా ఆడుకుంటున్నారో ఇక్కడ మనకు వివరిస్తున్నారు. నిత్యానందుడు ఆయన యొక్క స్నేహితులు ఎలా ఆడుకున్నారట? అంటే నిత్యానందుడు ఆయన యొక్క స్నేహితులు ఏం చేశారట? ఒక దేవతల దర్బారుని రూపొందించారట. ఆ! అందులో ఒకరేమో భూమాత పాత్ర పోషిస్తూ ప్రార్థనలు చేసిందట చూడండి. అంటే మనకు తెలుసు కృష్ణలీల జరిగినప్పుడు దానికి ముందుగా భూమి గోవు రూపాన్ని ధరించి వెళ్ళి దేవతలకు ప్రార్థన చేస్తుంది కదా బ్రహ్మదేవుడికి. అదేవిధంగా వీళ్ళు ఏదైతే ఆహ్, వారు ఆడుకున్నటువంటి ఆటలు ఏవైతే ఉన్నాయో అందులో వాళ్ళు ఏం చేశారంటే పిల్లలందరూ కలిసి మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. పిల్లలు ఆడుకున్నప్పుడు ఒకడు రాజు పాత్ర వేస్తే మిగతా వాళ్ళు మంత్రి పాత్ర, కొంతమంది భటుల పాత్ర వేసి ఆడుకుంటుంటారు. అంటే పూర్వ రోజుల్లో ఇప్పుడు కాదు. అలాగే నిత్యానంద ప్రభు ఆయన యొక్క స్నేహితులు వాళ్ళందరూ ఏం చేశారట అంటే, ఒక దేవతల సభలాగా ఒక ఆట ఆడుతున్నారట. మరి ఆ పిల్లల్లో ఒకరు ఏం చేశారంటే, భూమాతలాగా వెళ్ళి ఇతరులకు అంటే అక్కడ ఉన్నటువంటి ఇతర దేవతలకు ప్రార్థనలు చేశారట. హ్మ్. అప్పుడేం చేశారట, ఆ దేవతలందరూ కలిసి అంటే ఆ దేవతల వేషం వేసిన వాళ్ళందరూ కూడా ఈ భూమాతని గంగా నది అంటే అక్కడ ఉన్నటువంటి నది ఒడ్డుకి తీసుకెళ్లారట. ఆ! అప్పుడు పిల్లలందరూ కూడా ఏం చేశారంటే ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారట. అప్పుడు ఆహ్, వాళ్ళెవరికీ కనిపించకుండా దాక్కున్నటువంటి ఒక అబ్బాయి బిగ్గరగా ప్రకటించాడట. ఏమనంటే, "నేను త్వరలో ఆహ్, మథురాలో ఈ గోకులంలో నేను ఆవిర్భవిస్తాను" అని ఒక పిల్లవాడు ప్రకటించారట. ఆ విధంగా ఆడుకుంటున్నారనమాట వాళ్ళు. హ్మ్. హ్మ్. ఇక్కడ దేవతల సభ అంటే సుధర్మ. సుధర్మ అనేది దేవతల సభ అనమాట. అలాగే నదీ తీరే అంటే ఏ నది తీరానికి వెళ్లి ప్రార్థనలు చేస్తారు దేవతలు? క్షీరసాగరం. అది. హ్మ్. కొనదిన నిశభాగే శిశుగణలయ్య వాసుదేవ దేవకీర కరాయనవియా. ఒకరోజు సాయంత్రం స్వామి అతని యొక్క స్నేహితులు అంటే నిత్యానందరాముడు అతని యొక్క స్నేహితులు వసుదేవ మరియు దేవకిల యొక్క ఆ, వివాహం అనేటువంటి ఆట ఆడారట. ఉమ్. బందీకర కరియా అత్యంత నిశభాగే కృష్ణ జన్మ కరాయన కేహనా హి జాగే. ఆ తర్వాత బాగా చీకటి పడిన తర్వాత అందరూ కూడా నిద్రపోతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారట ఒక ఖైదు గృహాన్ని తయారు చేసి కృష్ణుని యొక్క జన్మ నాటకం వేశారట. అంటే ఇదంతా కూడా నాటకం వేస్తున్నారు అనమాట పిల్లలందరూ కలిసి. గోకుల సృజియా తధి ఆనేన కృష్ణేరే మహామాయ దిలాలయ్య బాండిలా కంసేరే. మరి ఏం చేశారట ఒక గోకులాన్ని తయారు చేశారట. మరి కృష్ణుడిని అక్కడికి తీసుకువెళ్ళారు. అక్కడేమో మహామాయతో అక్కడ ఉన్నటువంటి మహామాయ ప్రదేశంలో కృష్ణుడి నుంచి మహామాయను తీసుకొచ్చారు. ఆ విధంగా కంసుడిని మోసం చేశారు అని చెప్పుంటారు. ఆ విధంగా నాటకం ఆడారనమాట వాడంతా. కోనశిశు సాజాయన పూతనార రూపే కేహస్థాన పాన కరే ఉఠీ తార భుకే. మరొక సమయంలో వారు ఏం చేశారట ఆ, ఒక పిల్లవాడిని పూతన వేషం వేయించారట ఒక పిల్లవాడితో. పూతన వేషం వేసి మరొకడు ఏం చేశారట ఆ పూతన వేషం వేసిన వాడి యొక్క ఛాతీ మీదకెక్కి అతని యొక్క స్తనపానం చేశాడట. స్తన్యపానం చేశాడు. ఆ విధంగా ఒక లీల చేశాడు. కోనదిన శిశు గంగే నలఖడి దియా శకట గడియా తాహా ఫేలేనే భాంగియా. మరొక రోజు నిత్యానందుడు అతని యొక్క స్నేహితులు వారు ఏం చేశారంటే ఒక శకటాన్ని తయారు చేశారు. శకటం అంటే ఏమిటి? శకటం అంటే లాగుడు బండి అనమాట. లాగే బండి. ఆ! ఆహ్, హ్మ్. అంటే వేటితోటి అంటే ఇవన్నీ కూడా ఈ చూడండి మన కిక్కీస్ కర్రలు అని చెప్పి అంటాం కదా మనం. కిక్కీస్ కర్రలు ఉన్నాయి కదా! అలాంటి కిక్కీస్ కర్రలతో అంటే లోపల డొల్లగా ఉండేటువంటి కర్రలతోటి అంటే గడ్డి తెలిసిందే కిక్కీస్ గడ్డి. దానితో ఏం చేశారంటే ఒక శకటాన్ని తయారు చేశారట. చేసి దాన్ని పగలగొట్టారంట ఒక లీలగా. హ్మ్. నిఖటే వసయ్యయత గోయాలార ఘరే అలక్షితే శిశు సంగే గియా చురి కరే. మరొక రోజున నిత్యానందుడు అతని స్నేహితులు ఆ, ఆ, హ్మ్, చుట్టుపక్కల ఉన్నటువంటి గోపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలోంచి దొంగతనం చేశారట. హ్మ్.
తాండ్రే చాడి శిశుఘన నాహి ఆయ ఘరే రాత్రి దిన నిత్యానంద సంహతి విహరే. హ్మ్. మరి ఆ పిల్లవాళ్ళు ఎప్పుడు కూడా నిత్యానందుని యొక్క సాంగత్యాన్ని విడిచిపెట్టి ఇంటికి వెళ్ళేవారు కాదు. వాళ్ళు రాత్రింపగళ్ళు ఆడుతూనే ఉండేవారట నిత్యానందుడితో పాటుగా. ఎవరు ఆయన్ని వదిలిపెట్టి ఇంటికి వెళ్ళేవారు కాదు. యాహార బాలక తార కిచు నాహి బోలే సబే స్నేహ కరియా రాఖే నారయ్య కోలే. ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు వారు ఎలాంటి ఆరోపణ చేయలేదు. పైగా వారు ఏం చేసేవారట, నిత్యానందుడిని చాలా అనురాగంతో ఆలింగనం చేసుకునేవారట ఆ పిల్లల తల్లిదండ్రులు. హ్మ్. सबे बोले नाही धेकी हे न దివ్య ఖేల కేమనే జానిల శిశు ఏత కృష్ణ లీల. వాళ్ళు ఏమన్నారంటే, మేము ఈ విధమైన దివ్యమైన ఆటలు ఇప్పుడు కూడా చూడలేదు. ఆ ఈ పిల్లవాడికి అసలు ఇన్ని కృష్ణలీలల గురించి ఎలా తెలుసు అని వాళ్ళందరూ ఆశ్చర్యపోయేవారట పిల్లల తల్లిదండ్రులు. కోనదిన కోనదిన పత్రేర ఘడియ నాగగణ జలేయాయ లయ్య సకల శిశుగణ. ఒకరోజు ఆ నిత్యానంద ప్రభు ఏం చేశారట, ఆకులతోటి పాములు తయారు చేశాడట. పాములు తయారు చేసి తన స్నేహితులను నీటి దగ్గరికి తీసుకెళ్ళాడట. ఆ! ఆకులతోటి ఆకులు చుట్టి పాముల్లాగా తయారు చేసి స్నేహితులందరినీ నీటి దగ్గరికి తీసుకెళ్ళాడట నిత్యానందుడు. ఆ! జాన్పదియ పడేకేహ అచేష్ట హయ్య చైతన్య కరాయ పాచే ఆ పని ఆసియా. మరి ఆ పిల్లవాళ్ళలో ఒక పిల్లవాడు ఏం చేశాడంటే నీటిలో కురికాడు. నీటిలో కురికి లోపల నీళ్ళలో మునిగి ఉన్నాడనమాట. తర్వాత స్వామి ఏం చేశారంటే, ఆ పిల్లవాడిని మళ్ళీ ఆహ్, చేతనంలోకి తీసుకొచ్చారట మళ్ళీ. అంటే ఆహ్, ఏం చేశాడు, నీళ్ళలోకి దూకి అలాగే ఏదో మరణించిన వాళ్ళలాగా అలా అలా ఉన్నాడట ఒక పిల్లవాడు. ఉంటే అప్పుడు స్వామి ఏం చేశాడు, మళ్ళీ వాడిని చైతన్యంలోకి తీసుకొచ్చినట్టుగా ఒక లీల చేశారు. కొనదిన తాళవనే శిశుగణలయ్య శిశు సంగే తాళ ఖాయ తేనుక మారియా. మరొక రోజున నిత్యానందరాముడు ఆయన యొక్క స్నేహితులు తాళవనానికి వెళ్ళారు. ఆ! అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ధేనుకాసురుడిని సంహరించి అక్కడ తాళ్ళ పండ్లు తిన్నారు. అంటే తాటి పండ్లు తిన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు నాటకం వేస్తున్నారన్నమాట. పిల్లలు ఆడుకుంటున్నారు ఆ విధంగా. హ్మ్. శిశు సంఘే గోష్ఠే గియా నానా క్రీడ కరే బక అఘ వత్సాసుర కరితాహ మారే. నిత్యానందుడు మరియు అతని యొక్క బాల్య స్నేహితులు పొలాల్లోకి వెళ్ళారట. పొలాల్లోకి వెళ్ళి బకాసురుడిని చంపడం, అఘాసురుడిని చంపడం, వత్సాసురుడిని చంపడం ఇలాంటి ఆటలన్నీ కూడా ఆడుకున్నారు వాళ్ళు. వికాలే ఐసే ఘర గోష్ఠి రసహితే శిశుగణ సంగే శృంగ బాయితే భాయితే. మధ్యాహ్నం స్వామి మరియు ఆయన యొక్క స్నేహితులు గేదె కొమ్ము బూరలు ఊదుకుంటూ ఇంటికి తిరిగి వచ్చారట. కొమ్ము బూరలు ఉంటాయి కదా! గేదె కొమ్ము బూరలు ఊదుకుంటూ ఇంటికి వచ్చారు. హ్మ్. వీటినే శృంగం అని చెప్పి అంటామనమాట. కొమ్ముల నుంచి తయారు చేస్తారు. కొమ్ము బూరలు అని చెప్పి అంటారు. శృంగము అని చెప్పి. శృంగము అలాగే విషాణము అని చెప్పి అంటారనమాట. హ్మ్. కొనదిన కరే గోవర్ధన ధర లీల కొనదిన కరే గోవర్ధన ధర లీల బృందావన రచి కొనదిన కరే ఖేలా. ఒక రోజున వాళ్ళు గోవర్ధనగిరి ఉద్ధరణ లీల ఆడుకున్నారట. మరొక రోజున వారు ఏం చేశారంటే బృందావనాన్ని తయారు చేసి అందులో వాళ్ళు వివిధ రకాల ఆటలు ఆడుకున్నారు. కొనదిన కరే గోపీర వసన హరణ కోనదిన కరే యజ్ఞ పత్ని దర్శన. మరొక రోజు వారు ఏం చేశారట, గోపికల యొక్క వస్త్రాలను అపహరించడం అనే కృష్ణలీలను ఆడుకున్నారు. మరొక రోజున వాళ్ళు ఆహ్, ఈ బ్రాహ్మణ పత్నులను కలవడం అనేటువంటి లీలను జరుపుకున్నారు. కోన శిశు నారద కాచయే కోన శిశు నారద కాచయే ధాడి దియా కంసస్థానే మంత్ర కహే నిభృతే వసియా. మరొక సందర్భంలో ఒక అబ్బాయి నారదుడిలాగా వేషం వేసుకున్నాడట. ఒక గెడ్డం పెట్టుకొని నారదుడిలాగా వేషం వేసుకొని కంసుడికి రహస్యమైనటువంటి సమాచారం చెప్పినట్టుగా ఆడుకున్నారట. కోనధిన కోన శిశు అక్రూరేర వేషే లయ్యాయాయ రామకృష్ణే కంసేర నిధేశే. మరొక రోజున ఒక అబ్బాయి అక్రూరుడి వేషం వేసుకున్నాడు. వేసుకుని కృష్ణుని బలరాముడిని కంసుని రాజధానికి తీసుకువెళ్ళాడు. ఆ పనియే గోపి భావే కరిన క్రందన నది వహేహేన సభ దేకే శిశుగణ. మరి నిత్యానందుడు ఈ గోపీ భావంతో ఆయన రోధిస్తూ ఉంటే అది ఎలా ఉందట అంటే అతని యొక్క స్నేహితులకి అతని యొక్క కళ్ళ నుండి ఒక నది ప్రవహిస్తున్నట్టుగా అనిపించిందట. చూడండి. గోపీ భావే క్రందన అంటే గోపీ భావంలో ఆయన
ఏడుస్తూ ఉన్నాడు ఎవరు నిత్యానందుడు. ఆయన కళ్ళ నుండి ఒక నది ప్రవహించినట్టు అనిపించిందట స్నేహితులు చూస్తే. విష్ణుమాయ మోహే కేహ లఖితేనా పారే నిత్యానంద సంఘే సభా బాలక విహరే. హ్మ్. మరి విష్ణువు యొక్క మాయాశక్తి ప్రభావం చేత ఎవ్వరు కూడా నిత్యానందుడిని గుర్తించలేకపోయారు. ఆయన తన స్నేహితులతో లీలలు చేస్తున్న సమయంలో. మధుపురి రచియా బ్రహ్మేణ శిశురంగే కేహ హయా మాలి కేహ మాలా పరే రంగే. మరి పిల్లలు ఏం చేశారట, ఒక మధురా నగరాన్ని తయారు చేశారట. తయారు చేసి ఆ నగరపు వీధుల్లో తిరుగుతూ ఉన్నారట. కొంతమందేమో అక్కడ తోటమాలి పాత్ర పోషించారట. కొంతమందేమో ఆ తోటమాలి నుండి, అంటే మరొకడు ఏం చేశాడు, ఒకతనేమో తోటమాలి వేషం వేశాడు. మరొకడు ఏం చేశాడు, అతని నుంచి పూలదండ తీసుకున్నాడు. ఈ విధంగా ఆడుకున్నారు. కుబ్జావే శకరి గంధ పరే తారస్థానే ధనుక గడియ భాంగే కరియ గర్జనే. మరొక అబ్బాయి ఏం చేశాడు, కుబ్జా వేషం వేసుకున్నాడు. ఆ, మరి ఆమె నుండి చందనపు చూర్ణం తీసుకోబడింది. ఆ, ఒక పెద్ద ఒక ధనస్సును ఒకదాన్ని తయారు చేశారట. తయారు చేసి ఎప్పుడైతే దాన్ని విరగ్గొట్టారో అప్పుడు అందరూ కూడా కేరింతలు కొట్టారట, పిల్లలందరూ కూడా. కువలయ చానూర ముష్టిక మల్ల మారి కంసకరి కహారే పాడే నచులే ధరి. మరి ఏం చేశారట, కువలయ అనేటువంటి ఏనుగుని చంపే లీలను, అలాగే ఈ మల్ల యోధులు ఎవరైతే ఉన్నారో చాణూర మరియు ముష్టిక, వారిని చంపడం అనే లీలలు కూడా ఆడుకున్నారు. ఆ తర్వాత కంసుడిని ఏం చేశారు, జుట్టుతో పట్టుకుని నేల మీదకి విసిరేశారట. ఆ లీల కూడా చేశారు. కంసవధ కరియా నాచాయ శిశు సంఘే సర్వలోక దేగి హాసే బాలకేర రంగే. మరి కంసుడిని చంపిన తర్వాత స్వామి తన స్నేహితులతో ఏ విధంగా నాట్యం చేశారంటే, ప్రతి ఒక్కరు కూడా ఆయన వేసినటువంటి నాట్యం చూసి నవ్వుతూ ఉన్నారట. ఏమిటి పిల్లవాడు ఇలా ఎగురుతున్నాడు ఏంటిడు, ఇలా అని చెప్పి అందరూ కూడా ఇలా ఇంకా కృష్ణలీల ఆట ఆడుకునేవారు వాళ్ళంతా. ఏయి మత యత యత అవతార లీల సభ అనుకరణ కరియా కరే ఖేలా. ఈ విధంగా నిత్యానందుడు ఆయన యొక్క స్నేహితులు వివిధ అవతారాల యొక్క లీలలను అనుకరిస్తూ ఉండేవారు. కోనదిన నిత్యానంద హయ్యా వామన బలిరాజ కరి చలే తహన భువన. ఒకరోజు నిత్యానందుడు వామనునిలాగా వస్త్రాలు ధరించి బలి మహారాజుని అతడి నుండి రాజ్యాన్ని స్వీకరించి మోసం చేయడానికి వెళ్ళాడట. ఆ విధంగా ఏం చేశాడు, ముల్లోకాలను కూడా ఆవరించాడు. ఆ లీల వాడుకున్నారు ఒకసారి. వృద్ధకాచే శుక్ర రూపే కేహమాన కరే భిక్షాలాయి చడే ప్రభు శేషేతానేశ్వరే. మరొక అబ్బాయి ఏం చేశాడు, ముసలి శుక్రాచార్యునిలాగా ఒక పాత్ర పోషించాడట. ఆ విధంగా శుక్రాచార్యుడు వేషం వేసుకొని బలి 3 అడుగుల స్థలం ఇస్తుంటే అడ్డుపడ్డాడట. మరి బహుమానం తీసుకున్న తర్వాత మరి స్వామి ఏం చేశారట, తన యొక్క చివరి అడుగుని బలి మహారాజు యొక్క తలపై పెట్టాడు. ఆ లీల కూడా ఆడుకున్నారు. కోనధిన నిత్యానంద సేతు బంధ కరే వానేర రూప సభ శిశు గణేధరే. ఒకరోజు నిత్యానందుడు సముద్రంపై సేతువును నిర్మించే లీలలను ఆడుకున్నాడు. ఆ, మరి మిగతా పిల్లలందరూ కూడా కోతుల పాత్రలు వేశారట. భేరంఢార ఘాచ ఖాటి ఫేలాయన జలే శిశుగణ మేలి జయ రఘునాథ బోలే. ఉమ్. మరి ఏం చేశారట, ఈ ఆముదపు మొక్కలు ఉంటాయి కదా, ఆముదపు మొక్కలని విరిచేసి వాటితో ఏం చేశారంటే నీటిపైన ఒక వంతెనలాగా కట్టారట, ఆముదపు మొక్కలు నరికి. అప్పుడు పిల్లలందరూ కూడా జై రఘునాథ జై రఘునాథ జై రఘునాథ అని అరుస్తున్నారట. ఆ విధంగా ఈ ఆముదపు మండలాన్ని విరిచి నీటిపై ఒక వంతెన నిర్మించిన తర్వాత. శ్రీ లక్ష్మణ రూప ప్రభు దరియ ఆపనే ధనుధరి కోపే చలే సుగ్రీవేర స్థానే. నిత్యానందుడు లక్ష్మణుని యొక్క పాత్రను స్వీకరించాడు. కోపంగా ఒక ధనస్సు పట్టుకుని చేతిలో సుగ్రీవుణ్ణి శిక్షించడానికి వెళ్ళాడట. ఆరే రేవా అనరా మోరా ప్రభు దుఃఖ పాయ ప్రాణనాల ఇము యది తబే జాఠ ఆయా మాల్యవాన్ పర్వతే మోరా ప్రభు పాయ దుఃఖ నారీగణలయ్యా బేఠా తుమి కర సుఖ. ఆ విధంగా నిత్యానందుడు లక్ష్మణుని యొక్క వేషం వేసుకొని సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు, అతన్ని శిక్షించడానికి చేతిలో ధనస్సు పట్టుకొని వెళ్ళి ఏమన్నాడట, ఓ వానర రాజా, నా స్వామి దుఃఖంలో ఉన్నాడు, త్వరగా రా లేకపోతే నేను చంపేస్తాను. నా స్వామి మాల్యవంత పర్వతంపై దుఃఖాన్ని పొందుతూ ఉంటే
నువ్వు స్త్రీలతో భోగిస్తూ ఎలా కూర్చున్నావు ఇక్కడ అని గట్టిగా అడిగాడట వీళ్ళు. కోనదిన క్రుద్ధ హయ్య పరశురా మేరే మొర దోష నాహి విప్ర పాలహ సత్వరే. మరొక రోజున నిత్యానందుడు పరశురామునితో కోపంగా మాట్లాడేట. ఓ బ్రాహ్మణ, నేనేమి తప్పు చేయలేదు. ఆ? నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పి గట్టిగా అరిచారట. లక్ష్మణేర భావే ప్రభు హయసై రూప భుజితేనా పారే శిశు మానయే కౌతుక. నిత్యానందుడు లక్ష్మణుని యొక్క భావంలో మునిగి ఉన్నాడు. కానీ ఆ బాలురు ఎవరైతే ఉన్నారో వారు దీనిని అర్థం చేసుకోలేకపోయారు. అర్థం చేసుకోకుండా వాళ్ళు ఇది ఏదో ఒక ఆటగానే భావించారు ఆ పిల్లలందరూ కూడా. పంచవానరేర రూపే భూలే శిశుగణ వార్త జిజ్ఞాసయే ప్రభు హయ్య లక్ష్మణ. మరొక సందర్భంలో ఐదుగురు బాలురు ఏం చేశారంటే కోతుల పాత్రలు వేశారట. మరి స్వామి ఏమో లక్ష్మణుని యొక్క పాత్ర వేశాడు. ఉమ్, మరి పంచవానరేరా అని చెప్పున్నారు కదా, అంటే ఐదు కోతులు. ఐదు కోతులు ఎవరు అంటే ఆ, సుగ్రీవుడు, అలాగే అతని యొక్క నలుగురు మంత్రులు ఎవరు, హనుమంతుడు, నల, నీల మరియు ఆ, తర, వీళ్ళందరూ కూడా. ఆ, లేదా హనుమంతుడు, జాంబవంతుడు, మైందుడు, అలాగే ద్వివిధుడు. ఇలాగా నిత్యానందుడేమో లక్ష్మణుని వేషం వేస్తే మిగిలిన ఐదుగురు బాలురు ఏం చేశారంటే వాళ్ళు కోతుల పాత్రలు వేశారు. కేతోరా వానర సభ భూల వనే వనే ఆమి రఘునాథ భృత్య భూల మోర స్థానే. ఆ? ఎవరు మీ కోతులందరూ కూడా, ఎవరు మీరు ఇలా అరణ్యాల్లో తిరుగుతున్నారు? నేను రామచంద్రుని యొక్క సేవకుణ్ణి, మీరెవరో నాకు చెప్పండి అని చెప్పి అడిగాడట. లక్ష్మణుడు అడిగినట్టుగా. తారబోలే అమారా వాలిర భయే పులి ధేకాహ శ్రీరామచంద్ర లాయి పడధూలి. వారేమని బదులిచ్చారంటే, మేము వాలి అంటే భయపడి ఈ విధంగా అరణ్యాల్లో తిరుగుతూ ఉన్నాం. దయచేసి మమ్మల్ని రామచంద్రుని దగ్గరికి తీసుకువెళ్ళండి. మేము రామచంద్రుని యొక్క పాదపద్మ ధూళి స్వీకరించాలనుకుంటున్నాం అని చెప్పి ఆ ఐదుగురు కూతుల వేషం వేసిన వాళ్ళు చెప్పారు. తాసాభారే కోలే కరి ఆయి సేలా ఇయ్యా శ్రీరామచరణే పడే దండవత్ హయ్యా. అప్పుడు స్వామి ఆ ఐదుగురు కోతుల వేషం వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆలింగనం చేసుకుని వారిని రామచంద్రుడి దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆ? రామచంద్రుని దగ్గర తీసుకువెళితే వాళ్ళందరూ కూడా రామచంద్రుని యొక్క పాదాలపై పడ్డారు. ఇంద్రజిత్ వదలీల కోనధిన కరే కోనధిన ఆపనే లక్ష్మణ భావే హారే. ఒక రోజున నిత్యానందుడు ఆయన ఇంద్రజిత్తుని చంపేటువంటి లీలను ప్రదర్శించాడు. ఇంద్రజిత్ ఎవరు? రావణుని యొక్క పుత్రుడు. మరొక రోజునేమో లక్ష్మణుని యొక్క భావంలో ఆయన ఓటమిని అంగీకరించాడు. ఎందుకంటే ఇంద్రజిత్ లక్ష్మణుని ఓడిస్తాడు కదా, అది. విభీషణ కరియా అనేన రామస్థానే విభీషణ కరియా అనేన రామస్థానే లంకేశ్వర అభిషేక కరిన తాహనే. కొంతమంది అంటే ఒక అబ్బాయి ఏం చేశాడంటే విభీషణుడి యొక్క పాత్ర పోషించాడు. మరి విభీషణుడి వేషం వేసుకున్న ఒక అబ్బాయిని రామచంద్రుని వేషం వేసుకున్న అబ్బాయి ముందుకు తీసుకొచ్చారు. అప్పుడు రాముడు ఏం చేశారంటే ఆ విభీషణ వేషం వేసుకున్నటువంటి అబ్బాయికి అభిషేకం చేశాడనమాట. ఆ ఆ విధంగా అతన్ని లంకారాజుగా ప్రతిష్టాపన చేశారట. ఈ విధంగా వాళ్ళు ఆడుకున్నారు. కోనశిశు బోలే ముని ఆయిలున్ రావణ శక్తి శేల హాని అయి సంవర లక్ష్మణ. ఒక అబ్బాయి ఏమన్నాడంటే, నేనే రావణుణ్ణి, ఆ, ఆ, ఇప్పుడు నేను శక్తిశేల అనేటువంటి ఆయుధాన్ని వదులుతున్నాను. ఆ, లక్ష్మణ, నువ్వు ఆపగలిగితే దాన్ని ఆపు అని చెప్పి అన్నాడు ఒక అబ్బాయి. ఏతబలి పద్మ పుష్ప మారిల ఫేలియా లక్ష్మణేర భావే ప్రభు పడిల ధాలియా. లక్ష్మణేర భావే ప్రభు పడిల ఢలియా. ఈ విధంగా చెప్పి ఆ అబ్బాయి ఏం చేశాడంట, నిత్యానందుని వైపు ఒక కలువ పువ్వు విసిరాడట. మరి లక్ష్మణుని యొక్క భావంలో స్వామి ఏం చేశాడట, నేలపై పడిపోయాడట. అంటే ఎవరు? నిత్యానందుడు నేలపై పడిపోయాడు. మూర్ఛిత హైల ప్రభు లక్ష్మణేర భావే జగాయా చావో యాల సభతబు నాహి జాగే. మరి లక్ష్మణుని యొక్క భావంలో స్వామి అచేతనుడిగా పడిపోయిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి బాలురందరూ కూడా మళ్ళీ అతన్ని బతికించాలని చెప్పి, చైతన్యంలోకి తీసుకురావాలని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారట. పరమార్థే ధాతు నాహి సకల శరీరే
కాంధయే సకల శిశు హాతధియా సిరే. ఎప్పుడైతే వారికి నిత్యానందుని యొక్క శరీరంలో ఈ ప్రాణ లక్షణాలు ఏవి కూడా కనిపించలేదో, అప్పుడు వారందరూ ఏం చేశారట, తలలు పట్టుకుని ఏడవడం మొదలుపెట్టారట. సునీ పితా మాతా ధాయి ఆయిలా సత్వరే ధేక ఏ పుత్రేర ధాతు నాహిక శరీరే. మరి స్వామి యొక్క తల్లిదండ్రులు వెంటనే అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ, వారు కూడా వచ్చి చూస్తే ఆ నిత్యానందునిలో ఎక్కడ కూడా ప్రాణ సంకేతం కనిపించలేదట. మూర్ఛిత హయ్యా ధోన్హే పఢిల భూమితే ధేకి సర్వలోక ఆసి హైల విస్మితే. అప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా నిత్యానందునిలో చైతన్యం కనిపించకపోవడం చూసి వాళ్ళు కూడా నేలపై అచేతనులే పడిపోయారట. ఆ, మరి ఈ దుర్ఘటన చూసిన వారందరూ కూడా వారు పూర్తిగా విస్మితులైపోయారు. సకల వృత్తాంత తబే కహిల శిశుగణ కేహ బోలే భుజిలాన భావేర కారణ. మరి అక్కడ ఉన్నటువంటి పిల్లలు జరిగిన ఉదంతం అంతా కూడా వివరించారు. అందులో ఒకడు ఏమన్నాడంటే, నాకు అర్థమైంది అతడు ఎందుకు అచేతనంగా పడిపోయాడు అని చెప్పి. పూర్వే దశరథ భావే ఏక నటవర రామ వనవాసి సుని ఏడేన కలేవర. పూర్వం ఒక గొప్ప నటుడు దశరథుని యొక్క పాత్ర పోషించాడు. ఆ, అతడు ఆ, ఎప్పుడైతే రాముడు అరణ్యానికి వెళ్ళిపోయాడనేటువంటి విషయాన్ని విన్నాడో, అప్పుడు అతడు శరీరాన్ని వదిలేశాడు అని చెప్పి అన్నాడు. చూడండి, పూర్వం ఎక్కడో నాటకం వేస్తున్నారట. నాటకం వేసినప్పుడు ఏమైంది, ఒక గొప్ప నటుడు ఏం చేశారంటే దశరథుని పాత్ర వేశారట. మరి దశరథుని పాత్ర వేసిన తర్వాత ఎప్పుడైతే అతడికి రాముడు అరణ్యానికి వెళ్ళిపోయాడనేటువంటి మాట చెప్పారో ఎవరో నాటకంలో భాగంగా, అతను నిజంగానే శరీరం వదిలేశాడట. చూడండి, అంటే ఆ విధంగా రామభావంలో మునిగిపోయి ఉన్నాడు అనమాట. అది ఇక్కడ విషయం. కేహ బోలే ఖాచా ఖాచా కేహ బోలే ఖాచా ఖాచి ఆఛా ఏ ఛాయో యాల హనుమాన్ ఔషధ ధిలే హాయి భేక భాల. మరొక అబ్బాయి ఏమన్నాడంటే, అక్కడ ఒక అబ్బాయి హనుమంతుడి వేషం వేసుకున్నాడు. అతడు గనక ఔషధం ఇస్తే వెంటనే ఇతనికి నయం అవుతుంది. అంటే లక్ష్మణుడి వేషం వేసుకున్నాడు కదా నిత్యానందుడు, అతనికి నయం అవుతుంది అని చెప్పాడట. పూర్వే ప్రభు పూర్వే ప్రభు సిఖాయియా చిలేన సభారే పఢిలే తో మారా వేఢి కాంధిహ అమరే. మరి ఈ సంఘటనకి ముందు స్వామి తన స్నేహితులందరికీ ఉపదేశం ఇచ్చాడు. ఏమని, నేను అచేతనుడనై పడిపోయినప్పుడు మీరందరూ కూడా నా చుట్టూ చేరి ఏడవాలి అని చెప్పి. క్షణిక విలంబే ఫాటాయిహ హనుమాన్ నాకే ధిలే ఔషధ ఆసిభే మోర ప్రాణ. తర్వాత కొద్దిసేపు తర్వాత మీరు హనుమంతుడి వేషం వేసుకున్న పిల్లవాడిని ఔషధం తెమ్మని చెప్పండి. ఎప్పుడైతే అతడు ఔషధం తీసుకొచ్చి నా ముక్కు దగ్గర పెడతాడో అప్పుడు నేను మళ్ళీ లేచి కూర్చుంటాను అని చెప్పాడు నిత్యానందుడు. నిజభావే ప్రభు మాత్ర హైల అచేతన దేగి బడ వికల హైల శిశుగణ. ఎప్పుడైతే స్వామి తన యొక్క స్వీయ భావంలో అచేతనుడై పడి ఉన్నాడో, పిల్లలందరూ కూడా వెంటనే వాళ్ళు మోహగ్రస్తులైపోయారట. ఛన్న హైలైన సభే శిక్ష నాహి స్ఫురే ఉఠా భాయి భలి మాత్ర కాంధే ఉచ్చ ఈశ్వరే. మరి వాళ్ళందరూ కూడా అంటే నిత్యానందుడు ఏ విధంగా నటిస్తున్నాడంటే, వారు నిజంగానే భ్రమకు గురయ్యారనమాట. ఏమిటి, నిజంగానే చైతన్యం పోయిందా ఏమిటి తనకని చెప్పి. అందుకని నాటకం వేయడానికి ముందు నిత్యానందుడు ఏవైతే ఉపదేశాలు ఇచ్చాడో పిల్లలకి, వాళ్ళ ఉపదేశాలు మర్చిపోయారట నిత్యానందుడి యొక్క నటన చూసి. మర్చిపోయి వాళ్ళు నిజంగానే నిత్యానందుడు ప్రాణం కోల్పోయాడేమో అని చెప్పి ఊరికి బిగ్గరగా ఏడుస్తున్నారట. ఓ అన్న అన్న లేగన్నా లేగన్నా అని చెప్పి అందరూ కూడా. ఓ సోదరా సోదరా లేగు సోదరా లేగు సోదరా అని చెప్పి. లోకముఖే సుని కథ హైల స్మరణ హనుమాన్ కాచే శిశు చలిల ఠకన. కానీ ఎప్పుడైతే పిల్లలు చుట్టూ అక్కడ ఉండి నిలబడి చూస్తున్నటువంటి వాళ్ళ యొక్క మాటలు విన్నారో, వాళ్ళకి వెంటనే గుర్తొచ్చింది, ఓ నిత్యానందుడు మనకు చెప్పాడు కదా, ఆ హనుమంతుడి వేషం వేసుకున్న పిల్లవాడు వెంటనే వెళ్ళి మందు తీసుకురావాలి అని చెప్పి అనుకున్నారు. వెంటనే హనుమంతుడి వేషం వేసుకున్న పిల్లవాడు ఏం చేశారంటే వెళ్ళి మందు తీసుకొచ్చాడు. ఆరయక శిశు ఫటే తపస్వీర వైశే ఫలమూల దియ హనుమానేరా ఫలమూల దియ హనుమానేరా ఆశాంశే. మరొక అబ్బాయి ఋషి వేషం వేసుకున్నాడట. అతను ఏం చేశాడు, హనుమంతుణ్ణి ఫలమూలాలతో ఆహ్వానించాడట. దేని గురించి అంటే, హనుమంతుడు రావణున అసురుడైనటువంటి రావణుని యొక్క మామ ఒకడు ఉన్నాడు. ఎవరు, కాలనేమి. చూడండి,
అతడు ఒక ఋషి వేషం వేసుకొని ఉన్నాడనమాట. రామాయణంలో వస్తుంది దీని గురించి. మరి హనుమంతుడు ఒక మొసలితో పోరాడడం, అలాగే అసురులతో పోరాడడం, గంధర్వులతో పోరాడడం, ఇవన్నీ కూడా మూల రామాయణంలో లేవట. వాల్మీకి రాసినటువంటి రామాయణంలో ఇవన్నీ కూడా లేవని చెప్పంటారు. హుహు. కాబట్టి తర్వాత పరిధిలో వచ్చినటువంటి వాటిని ఇక్కడ నాటకంలో వేసి చూపించారనమాట. రహభాప ధన్యకర అమర ఆశ్రమ బడా భాగ్యే ఆసి మిలే తోమహే న జన. మరి ఆ ఋషి వేషం వేసుకున్నటువంటి అబ్బాయి ఏమన్నాడంటే హనుమంతుడితో, అయ్యా మీరు దయచేసి ఇక్కడ ఉండండి. ఆ, మీరు నా ఆశ్రమానికి రండి. మీలాంటి వ్యక్తిని కలవడం నాకు గొప్ప భాగ్యం అని చెప్పి అన్నాడట. హనుమాన్ భోలే కార్య గౌరవే చలిబా ఆసి భారే చాహి రహి భారే నా పారిబా. హనుమంతుడు ఏమని అన్నాడంటప్పుడు, ఆ, నేను ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళి నా యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని సాధించాలి. దాన్ని పూర్తి చేయాలి నేను. ఆ, నేను రావాలని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నేను ఆలస్యం చేయడానికి లేదు ఈ సమయంలో అని చెప్పాను. సునినాచ రామచంద్ర అనుజ లక్ష్మణ శక్తిశేలే తాండ్రే మూర్ఛ కరిల రావణ. నువ్వు లక్ష్మణుడి గురించి విని ఉంటావు. లక్ష్మణుడు రామచంద్రుని యొక్క సోదరుడు. ఆ, అతడు ఆ రావణుడు వేసినటువంటి శక్తిశీల అనేటువంటి ఆయుధం వలన అచేతనుడే పడిపోయి ఉన్నాడు అని చెప్పాడు హనుమంతుడు అతను. అతైవ యయామి గంధమాదన ఔషధి ఔషధ ఆనిలే రహే తాన్హన జీవన. అందుచేత నేను గంధమాదన పర్వతం దగ్గరికి వెళుతున్నాను ఔషధం తీసుకురావడానికి. అప్పుడు మాత్రమే అతడు బతుకుతాడు అని చెప్పి అన్నాడు. తపస్వి భోలాయే యధి ఐభ నిశ్చయ స్నాన కరే కిచు ఖాయి కరహ విజయ. అప్పుడు ఆ ఋషి ఏమన్నాడంటే, ఒకవేళ నువ్వు తప్పకుండా వెళ్ళాలి అనుకుంటే మొట్టమొదట స్నానం చేసి కొద్దిగా ఏదైనా తిను, అప్పుడు నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. నిత్యానంద శిక్షాయ బాలకే కథ కేహే నిత్యానంద శిక్షాయ బాలకే కథా కహే విస్మిత హయ్య సర్వలోకే చాహి రహే. మరి ఆ ఇద్దరు అబ్బాయిలు కూడా నిత్యానందుడు ఏదైతే వారికి ఉపదేశం ఇచ్చాడో అదే చెప్తున్నారట. అవే మాటలు చెప్తున్నారు. అందుచేత వాళ్ళ వైపు చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యంతో వారి యొక్క సంభాషణను వింటూ ఉన్నారట. తపస్వీర భోలే సరోవరే గేలా స్నానే జలే థాకి ఆర శిశు ధరిల చరణే. అప్పుడు ఆ ఋషి యొక్క విన్నపం మేరకు హనుమంతుడు ఏం చేశాడు, ఆ యొక్క సరోవరం దగ్గరికి వెళ్ళాడు స్నానం చేయడానికి. ఆ, అయితే మరొక అబ్బాయి ఏం చేశాడు, ఆ సరోవరంలో ఉన్నటువంటి ఒక అబ్బాయి ఆ ఆ నీళ్ళలో దిగిన హనుమంతుడి వేషం వేసుకున్న అబ్బాయి కాళ్ళు పట్టుకున్నాడట సరోవరంలో. ఉమ్. కుంభీరేర రూపధరి యాయ జలే లానా హనుమాన్ శిశు అనే కులేతే థానియా. మరి ముసలి వేషం వేసుకుని ఉన్నటువంటి అబ్బాయి ఏం చేశాడట, హనుమంతుడి వేషం వేసుకున్న అబ్బాయిని నీళ్ళలోకి లాగాడట. కానీ హనుమంతుడు ఏం చేశాడు, ఆ ముసలి వేషం వేసుకున్న అబ్బాయిని నేల మీదకి లాగేశాడు పైకి. ఖతోక్షణే రణకరి జినియ కుంభీర ఆసి ధేకే హనుమాన్ ఆర మహావీర. ఉమ్. మరి కొంతసేపటి తరువాత హనుమంతుడు ఏం చేశాడు, ఆ ముసలిని ఓడించాడు. ఎప్పుడైతే హనుమంతుడు మళ్ళీ ఆ ఋషి యొక్క ఆశ్రమానికి తిరిగి వచ్చాడో అక్కడికి వచ్చి చూసేటప్పటికి అక్కడ ఋషి కనిపించలేదు, అక్కడ పెద్ద యోధుడు కనిపించాడు. ఆర ఏక శిశుధరి రాక్షసేర కాచే హనుమానే కాయి భారే యాయా థారే పాచే. మరొక అబ్బాయి రాక్షస వేషం వేసుకున్నాడు. రాక్షసుడి వేషం వేసుకుని హనుమంతుడిని మింగిపోయాడట. కుంభీరా జినిలా మోరే జినిబా కే మనే తోమా ఖానా తబే కే భా జియా భా లక్ష్మణే. ఆ యోధుడు వేషం వేసుకున్నవాడు సవాల్ చేశారట, నువ్వు ముసలిని ఓడించావు, కానీ నువ్వు నన్ను ఓడించగలవా? నేను నిన్ను తినేస్తాను. ఆ, అప్పుడు లక్ష్మణుడు ఎలా పునరుద్ధరించబడతాడో నేను చూస్తాను అన్నాడట. హనుమాన్ బోలే తోరా రావణ కుక్కుర తారే నాహి వస్తు బుద్ధి తూయి పాల ధూరా. హనుమంతుడు ఏమని స్పందించారంటే, నువ్వు రావణుని కుక్కవి కాదు, మీ రావణుడు ఒక కుక్క. ఆ, నేను అతన్ని ఎలాంటి విలువ లేని వాడిగా పరిగణిస్తాను. అవతలకు పోయిన దారిలోంచి పక్క తప్పుకో అని చెప్పన్నాడు. మత ధుయి జనే హయ గాల గాలి శేష హయ చులా చులి తబే కిలా కిలి. ఈ విధంగా వాళ్ళిద్దరూ ఏం చేశారట, కొద్దిసేపు ఒకరినొకరు దూషించుకున్నారట. ఆ తర్వాత ఏం చేశారట, ఒకరి చుట్టూ ఒకరు పట్టుకొని లాక్కోవడం మొదలు పెట్టారట. అంతిమంగా వాళ్ళు ఏం చేశారట, ఒకరినొకరు ఆ, గుద్దులు గుద్దుకోవడం మొదలు పెట్టారట. ముష్టి యుద్ధం మొదలైందనమాట.
खतोक्षण से कौतुके जिनिन राक्षसे గంధమాధనే ఆసి హైల ప్రవేశే. ఉమ్. మరి ఆ అసురుణ్ణి ఓడించిన తర్వాత హనుమంతుడు ఏం చేశాడు? గంధమాదన పర్వతం దగ్గరికి వచ్చాడు. తనిహి గంధర్వేర వేష ధరి శిశుగణ తాసభార సంఘే యుద్ధ హయ కథక్షుణ. తాసభార సంఘే యుద్ధ హయ కథక్షణ. అక్కడ హనుమంతుడు గంధర్వుల్లాగా వేషం వేసుకున్న అబ్బాయిలతో పోరాటం చేశాడు. యుద్ధే పరాజయ కరి గంధర్వేర గణ శిరే కరి అని లేన గంధమాధన. మరి గంధర్వులను ఓడించిన తర్వాత హనుమంతుడు గంధమాదన పర్వతాన్ని తన నెత్తి మీద పెట్టుకుని లంకకు తీసుకొచ్చాడు. ఆరయేక శిశు తన్హి వైద్య రూపధరి ఔషధి లేన నాకే శ్రీరామ స్మరి. మరొక అబ్బాయి ఎవరైతే ఒక వైద్యుడి పాత్ర పోషించాడో అతడు రాముణ్ణి స్మరించాడట. అంటే లక్ష్మణుని యొక్క ముక్కు దగ్గర ఆ ఔషధాన్ని పెట్టేటప్పుడు రాముణ్ణి స్మరించి ఆ ఔషధాన్ని లక్ష్మణుని యొక్క ముక్కు దగ్గర పెట్టాడట. నిత్యానంద మహాప్రభు ఉఠిలా తఖనే ధేకి పితా మాత ఆది హాసే సర్వజనే. మరి అదే సమయంలో నిత్యానందుడు వెంటనే ఏం చేశాడట? తన చైతన్యాన్ని పొందాడు. చైతన్యాన్ని పొందగానే అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అలాగే ఆ నాటకాన్ని చూస్తున్న వాళ్ళందరూ కూడా వెంటనే అమ్మయ్య అని చెప్పి అందరూ కూడా వాళ్ళు వెంటనే సంతృప్తి చెందారట, నవ్వుతున్నారట అందరూ కూడా. అమ్మయ్య మొత్తానికి లేచాడు నిత్యానందుడు అని చెప్పి. కోలేకరి లేన గియా హడాయి పండిత సకల బాలక హై లేన హర్షిత. హడాయి పండితుడు వెంటనే తన పుత్రుడిని ఆలింగనం చేసుకున్నాడు. మరి వెంటనే అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా కేరింతలు కొట్టారనమాట. సబే బోలే బాపా ఇహ ఖోతాయ సికిలా హాసి బోలే ప్రభు మోరా ఏ సకల లీలా. అక్కడ ఉన్న వాళ్ళందరూ అడిగారట, బాబు ఈ నాటకం అంతా నువ్వు ఎలా నేర్చుకున్నావు అని. స్వామి నవ్వుతూ ఏమన్నాడంటే, ఇవన్నీ నా లీలలే అని చెప్పి అన్నాడు. ప్రథమ వయస ప్రభు అతి సుకుమార కోలాహైతే కారో చిత్త నాహి ఏడిబార. మరి తన యొక్క బాల్యంలో స్వామి చాలా ఆకర్షణీయంగా ఉండేవాడు. ఎవ్వరు కూడా అతన్ని తమ ఉడిలోంచి దించాలని అనుకునేవారు కదట. సర్వలోకే పుత్ర హైతే బడ స్నేహ వాసే చినితే నా పారే కేహ విష్ణుమాయ వాసే. విష్ణుమాయ వసే. ప్రతి ఒక్కరికి కూడా నిత్యానందుని పట్ల ఎంతో అనురాగం ఉంది. అంటే తమ స్వంత పుత్రుల మీద ఉన్న అనురాగం కంటే నిత్యానందుడి పట్ల అందరికీ అనురాగం ఎక్కువగా ఉండేదట. కానీ ఎవ్వరు కూడా అతన్ని గుర్తించలేకపోయారు. ఎందుకంటే విష్ణువు యొక్క మాయాశక్తి కారణం చేత. హేనమతే శిశుకాల హైతే నిత్యానంద కృష్ణలీల విన ఆరా నా కరే ఆనంద. ఈ విధంగా బాల్యం యొక్క ఆరంభం నుండి నిత్యానందుడికి కృష్ణలీలను ఆనందించడం తప్ప వేరే ఆనందమే లేదు అతనికి. పితామాత గృహ ఛాడి సర్వ శిశుగణ నిత్యానంద సంహతి విహరే సర్వక్షణ. అతని యొక్క స్నేహితులందరూ కూడా తమ యొక్క తల్లిదండ్రులను వదిలేసి నిరంతరం నిత్యానందుని యొక్క సాంగత్యంలోనే ఆడుకుంటూ ఉండేవారు. శేషభ శిశురపాయే బహు నమస్కార నిత్యానంద సంఘేయాన్ర ఏ మత విహార. మరి ఏ పిల్లలైతే నిత్యానందుని సాంగత్యంలో ఆనందించారో ఆ పిల్లలందరి యొక్క పాదాలకు నేను మళ్ళీ మళ్ళీ ప్రణామాలు చేస్తున్నాను అని చెప్పుకుంటున్నారు. ఏ మత క్రీడాకరే నిత్యానందరాయ శిశు అయితే కృష్ణ లీలా వినా నాహి భాయ. ఆ విధంగా ఆయన బాల్యం నుండి నిత్యానందుడికి కృష్ణుని యొక్క వివిధ లీలలను ఆడుకోవడం తప్ప, అంటే కృష్ణుని యొక్క వివిధ లీలలను అనుకరించడం తప్ప ఆయనకి వేరే ఆసక్తి లేదు ఇప్పుడు కూడా. అనంతేర లీలా కేబా పారే కహి భారే తాన్హా నా కృపాయ ఏనా మత స్ఫురే యారే. అసలు అనంతుని యొక్క లీలలను ఎవరు వివరించగలరు? అవి కేవలం ఎవరైతే అనంతుని యొక్క కృపను పొందుతారో వారికి మాత్రమే ఆ లీలలు వ్యక్తం అవుతాయి. హేనమతే ద్వాదశ వత్సర థాకి గరే నిత్యానంద చెల్లిలేనా తీర్థకరి భారే. మరి నిత్యానందుడు ఈ విధంగా ఇంట్లో 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఉన్నాడట. 12 సంవత్సరాలు ఉన్నాడు ఇంట్లో. ఆ తర్వాత ఆయన ఏం చేశాడట? తీర్థస్థలాలను దర్శించడానికి వెళ్ళిపోయాడట. చూడండి, 12 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఇంటి నుంచి వెళ్ళిపోయాడు నిత్యానందుడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? తీర్థస్థలాలు దర్శించడానికి వెళ్ళిపోయాడు. తీర్థయాత్ర కరిలేన వింశతి వత్సర తబే శేష అయిలేన చైతన్య గోచర. 20 ఏళ్ల వయసు వచ్చేంత వరకు ఆయన తీర్థస్థలాలు సంచరించారట.
ఆ తర్వాత చైతన్య మహాప్రభు సాంగత్యంలో చేరాడు వచ్చి. చూడండి విశేషం. నిత్యానందుడు 12 ఏళ్ల వయసులో ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు తీర్థయాత్ర చేయడానికి. వెళ్ళిపోయి మళ్ళీ 20 ఏళ్ల వయసొచ్చిన తర్వాత నిత్యానందునితో కలిసాడొచ్చి. నిత్యానంద తీర్థయాత్ర సున ఆది కంఠే ये प्रभु रे निंदे दुष्टा पापिष्ठा पाषंडे ये प्रभु करीला सर्व जगत उद्धार करुणा समुद्र यान्ह बाई नाही आरा यान्हार कृपाया जानी चैतन्य तत्व ये प्रभुर द्वारे व्यक्त चैतन्य महत्व ఉమ్, ఉమ్. కాబట్టి ఇప్పుడు నేను ఆదికాండలో శ్రీ నిత్యానంద ప్రభు దర్శించినటువంటి తీర్థస్థలాల యొక్క వివరణ చెబుతాను వినండి. అత్యంత ఆ, పతితులైనటువంటి పాపాత్ములైనటువంటి నాస్తికులు మాత్రమే నిత్యానందుణ్ణి విమర్శించడానికి ధైర్యం చేస్తారు. ఆ? మరి సమస్త విశ్వాన్ని ఉద్ధరించినటువంటి స్వామి ఆయన కరుణాసాగరుడు. ఆయన కేవలం ఆయన యొక్క కృప వలనే మనం శ్రీ చైతన్యుని గురించినటువంటి సత్యాన్ని తెలుసుకోగలం. వాస్తవంగా చైతన్యుని యొక్క వైభవాలన్నీ కూడా శ్రీ నిత్యానందుని ద్వారానే వ్యక్తమవుతాయి అని చెప్పుకుంటున్నారు. ఆ? ఉమ్. सुना श्री चैतन्य प्रियता मेरा कथन ఏమతే కరీలా తీర్థ మండలి భ్రమణ. కాబట్టి శ్రీ చైతన్యుని యొక్క ప్రియమైనటువంటి ఆ, సహచరుడు ఎవరైతే ఉన్నాడో అతడు వివిధ తీర్థస్థలాలను సందర్శించడం గురించి నేను చెబుతాను వినండి ఇప్పుడు అని చెప్పుకుంటున్నారు. ప్రథమే చెలీలా ప్రభు తీర్థ వక్రేశ్వర తబే వైద్యనాథ వనే గేలా ఏకేశ్వర. స్వామి మొట్టమొదట వక్రేశ్వర అనేటువంటి ప్రదేశానికి వెళ్ళాడట. ఉమ్. ఆ తర్వాత అతడు ఒక్కడే వైద్యనాథ అనేటువంటి ప్రదేశానికి వెళ్ళాడట. చూడండి. ఉమ్. అంటే ఎవరు లేకుండా ఒక్కడే తిరిగాడు మొత్తం నిత్యానందుడు. చూడండి ఎక్కడికి వెళ్ళాడు ముందు వక్రేశ్వర అనేటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఒక్కడే వైద్యనాథ అనేటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. గయాగియా కాశీ ఘేలా శివ రాజధాని ఎన్హి ధారా వహే గంగా ఉత్తర వాహిని. ఆ తర్వాత అతడు గయా ప్రదేశానికి వెళ్ళాడట. ఆ తర్వాత శివుని ధామమైన కాశీకి వెళ్ళాడట. అక్కడ గంగ ఉత్తరం వైపుగా ప్రవహిస్తూ ఉంటుంది. గంగాధేకి భడసుకి నిత్యానంద రాయ స్నాన కరే పాన కరే ఆర్తినా హి ఆయా. గంగను చూసి నిత్యానందుడు గొప్పగా సంతృప్తి చెందాడు. ఆయన గంగలో స్నానం చేశాడు, కొంత నీరు త్రాగాడు. అయినా సరే అతని యొక్క ఆర్తి ఇంకా శమింపబడలేదు అని చెప్పుకుంటున్నారు. ప్రయాగే కరీలా మాఘ మాసే ప్రాత స్నాన తభే మథురాయ గేలా పూర్వ జన్మస్థాన. మరి మాఘమాసం అంటే జనవరి ఫిబ్రవరి ఆ సమయాన్ని మాఘమాసం అంటారు. మాఘమాసంలో స్వామి ఆ, ప్రాతస్నానం ఆచరించారట ప్రయాగలో. తర్వాత అతడు తన పూర్వ జన్మస్థలమైనటువంటి మథురాకు వెళ్ళాడట. ఉమ్. యమునా విశ్రామ ఘాటే కరి జల కేలి గోవర్ధన పర్వతే భూలేన కుతూహలి. స్వామి ఆ, విశ్రామ ఘాట అనేటువంటి ప్రదేశంలో యమున యొక్క నీటిలో క్రీడించాడు. తదనంతరం అతడు గొప్ప ఆసక్తితో గోవర్ధనాన్ని చూడడానికి వెళ్ళాడు. శ్రీ బృందావన ఆధీయత ద్వాదశ వన ఏకే ఏకే ప్రభు సభ కరేన భ్రమణ. స్వామి బృందావనం మొదలుకొని ఈ ద్వాదశ వనాలను కూడా ఒకదాని తర్వాత ఒకటిగా సందర్శించాడు. గోకులే నందేర ఘర వసతి కియా విస్తర రోధన ప్రభు కరిల వశియా. ఎప్పుడైతే అతడు గోకులంలో నందమహారాజు యొక్క ఇంటిని, ఆ ఇంటి ఆవరణని చూశాడో స్వామి అక్కడ కూర్చొని ఆయన ఆ, ఆ, తీవ్రంగా ఆయన రోధించారట అక్కడ కూర్చొని. తబే ప్రభు మదన గోపాల నమస్కారి చలిల హస్తినాపుర పాండవేరపురి. నిత్యానందుడు అక్కడ మదన గోపాలుడికి ప్రణామాలు చేసి ఆ తర్వాత హస్తినాపురానికి వెళ్ళాడట. అంటే పాండవుల యొక్క ఆ, నివాసమైనటువంటి హస్తినాపురానికి వెళ్ళాడు. భక్తస్థానధికి ప్రభు కరేన క్రంధన నా భుజే తైర్ధిక భక్తి శూన్యర కారణ. మరి ఆ భక్తుల యొక్క గృహాన్ని చూసి నిత్యానందుడు ఆయన రోధించడం మొదలుపెట్టాడు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం స్వామి యొక్క ఈ భావాలు ఏమిటనేది అర్థం కాలేదనమాట. ఎందుకంటే వాళ్ళకి భక్తి లేకపోవడం చేత. ఉం?
హ్మ్. బలరామ కీర్తి ధేకి హస్తి నానగరే త్రాహి హలధర బలి నమస్కార కరే. మరి నిత్యానందుడు హస్తినాపురంలో బలరాముని యొక్క వైభవపేతమైనటువంటి లీలలను స్మరించాడు. స్మరించి అక్కడ ఏమని కీర్తించారంటే, "ఓ హలధర, దయచేసి నన్ను రక్షించు" అని అక్కడ ప్రణామాలు చేశారట. హ్మ్. తబే ద్వారకాయ ఆయిలేన నిత్యానంద సముద్రే కరీల స్నాన హైల ఆనంద. ఆ తర్వాత నిత్యానందుడు ద్వారకా నగరానికి వెళ్ళాడు. ద్వారక వెళ్ళి అక్కడ చాలా ఆనందంతో అక్కడ సముద్రంలో స్నానం చేశాడు. సిద్ధపుర గేల యథ కపిలేర స్థాన మత్స్యతీర్థే మహోత్సవే కరిల అన్నదాన. ఉమ్. ఆ తర్వాత అతడు సిద్ధపురం అనేటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. అది కపిల దేవుని ప్రదేశం అట. ఆ తర్వాత అతడు మత్స్య తీర్థానికి వెళ్ళాడట. అక్కడ ఒక ఉత్సవంలో ఆయన అన్నదానం చేశాడట. ఎవరు? నిత్యానందుడు. శివకాంచి విష్ణుకాంచి గేలా నిత్యానంద దేకి హాసే దూయి గణే మహామహాద్వంద్వ. నిత్యానందుడు ఆ తర్వాత శివకాంచి అలాగే విష్ణుకాంచి రెండింటిని కూడా సందర్శించాడు. అంటే కాంచీపురం తమిళనాడులో ఉంది. ఆ? అక్కడ ఉన్నటువంటి ఆ, శివభక్తులు విష్ణు భక్తులు ఒకరితో ఒకరు గొడవ పడడం చూసి ఆయన నవ్వుకున్నాడట. ఉం? ఆ, అంటే విష్ణు కంచిలో వైష్ణవులు ఉండేవారు, శివ కంచిలో శైవులు ఉండేవారు. ఉం. మరి వారి యొక్క అజ్ఞానం కారణం చేత ఈ రెండు సమూహాలు కూడా ఈ విష్ణువు గొప్పవాడా శివుడు గొప్పవాడా అని చెప్పి ఎప్పుడు కూడా వాదించుకుంటూ ఉండేవారట. వేరు మాటల్లో వారి యొక్క తీవ్రమైనటువంటి శత్రుత్వాన్ని ఒకరి పట్ల ఒకరు చూసి ఒకరి పట్ల ఒకరికి తీవ్రమైన శత్రుత్వాన్ని ఉండడం చూసి శ్రీ నిత్యానంద ప్రభు ఎవరైతే మూల సంకర్షణుడు అంటే విష్ణువుకి అభిన్నమైన వాడో చూసి నవ్వుకున్నాడట. కురుక్షేత్రే పృథుధకే బిందు సరోవరే ప్రభాసే గేలైన సుదర్శన తీర్థభరే. నిత్యానంద ప్రభు కురుక్షేత్రాన్ని కూడా సందర్శించాడు. అలాగే పృథూధకం, బిందు సరోవరం, ప్రభాసము, అలాగే సుదర్శన తీర్థాన్ని సందర్శించాడు. త్రితకూప మహాతీర్థ గేలేన విశాల తబే బ్రహ్మతీర్థ చక్ర తీర్థేరే చలీల. అలాగే ఆయన త్రితకూప అనేటువంటి ఒక గొప్ప పవిత్ర స్థలానికి వెళ్ళాడు. అలాగే అతడు విశాల, బ్రహ్మతీర్థ, అలాగే చక్రతీర్థానికి కూడా వెళ్ళాడు. ప్రతిశ్రోత గేల యథా ప్రాచీ సరస్వతి నైమిషారణ్యే తబే గేల మహామతి. అలాగే స్వామి ప్రతిశ్రోత అనేటువంటి ప్రదేశాన్ని సందర్శించాడు. అక్కడ సరస్వతి నది వ్యతిరేక దిశలో ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే మహామతి అయినటువంటి నిత్యానందుడు ఆ తర్వాత నైమిషారణ్యానికి వెళ్ళాడు అని చెప్పి అంటున్నారు. అంటే ప్రవాస క్షేత్రం ఏదైతుందో అక్కడ సరస్వతి నది పరమరకు ప్రవహిస్తూ ఉంటుంది. పడమరకి ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. శ్రీమద్ వల్లభాచార్య ఎవరైతే ఉత్తర భారతదేశంలోనూ అలాగే పశ్చిమ భారతదేశంలోనూ రకరకాల ప్రదేశాలను సందర్శించారో ఆయన శ్రీ బలదేవుని యొక్క ప్రయాణాల గురించి ఆయన తన యొక్క సుబోధని అనేటువంటి శ్రీమద్ భాగవత భాష్యంలో వివరించారనమాట. ఏమనంటే శ్రీ బలరాముడు ప్రభాసానికి వెళ్ళాడు. అక్కడ స్నానం చేసి అక్కడ తర్పణాలు వదిలి అంటే అక్కడ అక్కడ తర్వాత ఆయన అక్కడి నుంచి నిష్క్రమించాడు. శ్రీ బలదేవుడు ప్రభాస అనేటువంటి ప్రదేశంలో అగ్నికుండ అనేటువంటి ప్రదేశంలో స్నానం చేశాడట. అలాగే సరస్వతి నది సముద్రంలో కలిసే చోటును కూడా స్నానం చేశాడు. తర్వాత ఆయన ప్రతిశ్రోత అంటే సరస్వతి నది ఒడ్డునటువంటి ప్రదేశం. అక్కడ నది ఏం చేస్తుందంటే వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తుందట. కాబట్టి ఇవన్నీ కూడా వివరించారని చెప్పుకుంటున్నారు. తబేగేలా నిత్యానంద అయోధ్య నగర రామ జన్మభూమి దేకి కాందిల విస్తర. ఆ తర్వాత ఆయన అయోధ్య నగరానికి వెళ్ళాడు. అక్కడ మరి రాముని యొక్క జన్మస్థలాన్ని చూసి ఆయన గొప్పగా రోధించాడు. తబేగేల గుహక చండాల రాజ్య యథ మహామూర్ఛ నిత్యానంద పాయిలేన తథా. నిత్యానందుడు ఆ తర్వాత చండాలులు ఉండేటువంటి గుహక రాజ్యాన్ని సందర్శించారట. అక్కడ ఆయన అచేతనుడై పడి ఉన్నాడట. గుహక చండాల మాత్ర హైల స్మరణ తిన ఆచిల ఆనందే అచేతన. మరి ఈ చండాలుడైనటువంటి గుహకుని యొక్క లీలలను స్మరించి నిత్యానందుడు 3 రోజుల పాటు అక్కడ చైతన్యాన్ని కోల్పోయాడట. అంటే గుహుడు అని చెప్పి అంటాం కదా, గుహుడు రామాయణంలో గుహుడు ఉన్నాడు కదా, అది ఇక్కడ. ఏవనే ఆచిల ఠాకూర రామచంద్ర
దేఖియా విరహే ఘడి యాయ నిత్యానంద. మరి రామచంద్రుడు నివసించినటువంటి అరణ్యాలను చూసి నిత్యానందుడు మరి విరహభావంతో నేలపై డుల్లాడట. తబెగేల సరయు కౌశికీ కరి స్నాన, తబెగేల పౌలస్త ఆశ్రమ పుణ్యస్థాన. ఆ తర్వాత స్వామి సరయు నదిలోను కౌశికి నదులలోను స్నానం చేశాడు. తర్వాత ఆయన పులస్త్య ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు. గోమతి గండకి శోణ తీర్థే స్నాన కరి, తబెగేల మహేంద్ర పర్వత చూడోపరి. నిత్యానందుడు గోమతి గండకి అలాగే సోనా నదులలో స్నానం చేశాడు. తర్వాత ఆయన మహేంద్ర పర్వతం పైకెక్కాడు. పరశురా మేరే తథా కరి నమస్కార, తబెగేల గంగా జన్మభూమి హరిద్వార. అక్కడ ఆయన పరశురామునికి ప్రణామాలు చేశాడు. నిత్యానందుడు అలాగే హరిద్వారం కూడా సందర్శించాడు. గంగా నది యొక్క మూలమైనటువంటి ప్రదేశం అది. పంపా భీమరథి గేల సప్త గోదావరి, వేణ్వా తీర్థ విపాషయ మచ్చన ఆచరి. అలాగే స్వామి పంపా నదిలో, భీమరథి నదిలో, గోదావరి నదిలో, వెండవా నదిలో అలాగే విపశా నదులలో స్నానం చేశారట. కార్తీక ధేకియా నిత్యానంద మహామతి, శ్రీపర్వత ఘేలా యథ మహేష పార్వతి. మరి మదురైలో కార్తికేయుణ్ణి చూసిన తర్వాత ఉమ్, మదురైలో కార్తికేయుని చూసిన తర్వాత మరి మహామతి అయినటువంటి నిత్యానందుడు శ్రీశైలానికి వెళ్ళాడట. అంటే శివపార్వతుల నిలయమైనటువంటి శ్రీశైలానికి వెళ్ళాడు. బ్రాహ్మణ బ్రాహ్మణి రూపే మహేష పార్వతి, సేయి శ్రీ పర్వతే ధోనే కరిన వసతి. శివపార్వతులు ఒక బ్రాహ్మణ దంపతుల రూపంలో శ్రీశైలంపై కొలువై ఉన్నారు అని చెప్పుకుంటున్నారు. నిజ ఇష్ట దేవ చినిలేన దుయి జన, అవధూత రూపే కరే తీర్థ పర్యటన. మరి నిత్యానందుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమైంది తమ పూజనీయమైనటువంటి స్వామి ఒక అవధూత రూపంలో ప్రతి చోటికి కూడా యాత్రకి తిరుగుతున్నాడు అని చెప్పి. ఎవరికి అర్థమైంది? శ్రీశైలంలో ఉన్నటువంటి శివపార్వతులకు అర్థమైంది. పరమ సంతోష ధోన్హే అతిథి దేకియా, పాక కరి లేన దేవి హర్షిత హయ్యా. మరి ఆ విధమైనటువంటి అతిథిని ఆ, మరి స్వాగతించడంలో వాళ్ళు చాలా గొప్ప సంతృప్తిని పొందారట. మరి పార్వతీదేవి స్వయంగా స్వామి కోసం వండింది అని చెప్పుకుంటున్నారు శ్రీశైలంలో. పరమ ఆధరే భిక్షా దిలేన ప్రభురే, హాసి నిత్యానంద ధోన్హే కరే నమస్కారే. వారు స్వామికి గొప్ప అనురాగంతో ఆహారాన్ని ఇచ్చారట. మరి నిత్యానందుడు నవ్వి వారికి ప్రణామాలు చేశాడు అక్కడ. కియంతర కథా హైల కృష్ణ సేజనేనా, తబే నిత్యానంద ప్రభు ద్రావిడే గేలేనా. కేవలం కృష్ణుడికి మాత్రమే తెలుసు అక్కడ శివపార్వతులు నిత్యానందుడు ఏం చర్చించుకున్నారు. తర్వాత స్వామి తన యొక్క యాత్రను ద్రావిడ దేశానికి అంటే దక్షిణ భారతం వైపుకి వెళ్ళాడు. ధేకియ వెంకటనాథ కామకోష్ఠిపురి, కాంచి ఘియా సరిద్వార గేలైన కావేరి. తర్వాత స్వామి వెంకటనాథుని దర్శించాడు. అలాగే కామకోష్ఠిపురిని సందర్శించాడు. కాంచిని సందర్శించాడు. కావేరి శ్రేష్టమైనటువంటి నదులలో ఒకటైనటువంటి నదులలోనే శ్రేష్టమైన కావేరిని సందర్శించాడు అని చెప్పుకుంటున్నారు. తబెగేల శ్రీరంగనాథేర పుణ్యస్థాన, తబె కరి లేన హరి క్షేత్రే రే పయాన. తర్వాత స్వామి శ్రీ రంగనాథ క్షేత్రాన్ని సందర్శించాడు. ఆ తర్వాత ఆయన హరిక్షేత్రానికి వెళ్ళాడు. వృషభ పర్వతే గేల దక్షిణ మధుర, కృతమాల తామ్రపర్ణి యమున ఉత్తర. తర్వాత ఆయన వృషభ పర్వతాన్ని సందర్శించాడు. మధురైని సందర్శించాడు. అలాగే కృతమాల అనే ప్రదేశాన్ని, తామ్రపర్ణి అనే ప్రదేశాన్ని, అలాగే ఉత్తర యమునా నదులను సందర్శించాడు. మలయ పర్వత గేల అగస్త్య ఆలయే, తాహారవో హృష్ట హైలా దేకి మహాశయే. నిత్యానంద ప్రభు అగస్త్య ఋషి యొక్క ఆశ్రమాన్ని సందర్శించారట మలయ పర్వతాలలో. అక్కడ ఉన్నటువంటి నివాసులు ఎవరైతే ఉన్నారో వారు స్వామిని చూసి ఎంతో ఆనందించారట. తాసభార అతిథి హైలా నిత్యానంద, బదరికాశ్రమే గేలా పరమ ఆనంద. నిత్యానందుడు మరి ఈ అగస్త్య ఋషి ఆశ్రమంలో అతిథిగా ఉన్నాడట. ఆ తర్వాత ఆయన గొప్ప ఆనందంతో బదరికాశ్రమానికి వెళ్ళాడట. చూడండి, దక్షిణం నుంచి మళ్ళీ ఉత్తరానికి వెళ్ళిపోయాడు. కథధిన నర నారాయణ ఆశ్రమే, ఆచిలేన నిత్యానంద పరమ నిర్జనే. నిత్యానందుడు మరి అక్కడ ఏకాంతంలో కొద్ది రోజుల పాటు నరనారాయణ ఋషుల యొక్క ఆశ్రమంలో ఆయన నివసించాడు.
తపే నిత్యానంద గేలా వ్యాసరే ఆలయే వ్యాస చినిలేన బల రామ మహాశయే. ఆ తర్వాత ఆయన శ్రీ వ్యాసదేవుల వారి యొక్క ఆశ్రమాన్ని సందర్శించాడు ఇక్కడ బద్రీనాథ్లో. ఆ? మరి వ్యాసదేవుల వారు నిత్యానందుడు స్వయంగా బలరాముడు అనేటువంటి విషయాన్ని ఆయన తెలుసుకున్నారు అని చెప్పి అంటున్నారు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మిగిలిన విషయాలు శ్రీ నిత్యానందరాముని చిత్తమైతే రేపటి రోజున మళ్ళీ చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీ చైతన్య భాగవతం కీ జయ, శ్రీ నిత్యానందరాम की जय, श्री वृंदावनदास ठाकुर की जय, श्रीला प्रभुपाद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः.